హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బిజినెస్ మనం ఎందుకోసం చేసుకోవాలి అని అంటే, ఈ ప్రపంచంలో చాలామందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కోరికలు. ఆ డ్రీమ్స్ ఏంటంటే ఓన్గా హౌస్ ఉండాలని చెప్పి, లేదా ఓన్గా మంచి లగ్జరీ కార్ ఉండాలని, మంచి వాళ్ళకి కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని, వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. కొంతమందికి వచ్చేసి ఫారెన్ టూర్స్ అని, కొంతమందికి వచ్చేసి మంచి స్టేటస్ అని, సోషల్ స్టేటస్. ఇంకా ఇదే కాకుండా వీళ్ళ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు చాలామంది కోరుకునేది టైం ఫ్రీడమ్. ఈ టైం ఫ్రీడమ్ గురించే చాలామంది ఎందుకు అనుకుంటారంటే, ఒక వ్యక్తి ఏదైనా జాబ్ చేస్తున్నాడంటే అతను ఎక్కడైనా బయటికి తన ఫ్యామిలీతో కలిసి ఎక్కడైనా టూర్ వెళ్ళాలనుకుంటే తన బాస్ దగ్గర పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. సో అలా అతను వెళ్ళడం వల్ల అతనికి వచ్చే ఇన్కమ్, అతను ఎన్ని రోజులు బయటికి వెళ్తే అన్ని రోజులు ఇన్కమ్ ఆగిపోతుంది. సో ఇక్కడ అతను కాలానికి అనుగుణంగా పని చేస్తేనే అతనికి సంపాదన వస్తుంది. అతనికి కావలసినప్పుడు అతను పని చేయాలంటే అతని వల్ల కాకుంది. లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయీ లాగా చూసుకున్నా కానీ కూడా ఈ టైం ఫ్రీడమ్ అన్నది ఉండదు. ఇవన్నీ ప్రతి ఒక్క మనిషికి కామన్గా ఉండే కోరికలు. ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మనం దేనికోసం చేసుకోవాలి, ఈ బిజినెస్ చేసుకుంటే మనకెందుకోసం లాభం అనేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ బిజినెస్ని మనం ఎందుకోసం చేయాలో చూద్దాం. ఈ ప్రపంచంలో 100 మందిలో 95 మంది జాబ్ చేస్తూ లేదా సొంతంగా ఏదైనా పని చేసుకుంటూ మాత్రమే ఉంటుంటారు. మనం డబ్బు సంపాదించిన 95% మంది ఓన్లీ ఎంప్లాయీ లాగా, సెల్ఫ్ ఎంప్లాయీ లాగా మాత్రమే సంపాదిస్తుంటారు. మిగతా 5% మంది వచ్చేసి బిజినెస్ మ్యాన్ లేదా ఇన్వెస్టర్. ఇప్పుడు ఒక ఎంప్లాయీ లైఫ్ స్టైల్ చూసుకున్నట్టయితే, ఎంప్లాయీకి కానీ ఒక బిజినెస్ మ్యాన్కి కానీ ఫర్ డేలో ఉండేవి 24 అవర్సే. కానీ బిజినెస్ మ్యాన్ 24 అవర్స్లో జస్ట్ ఒక 4 to 5 అవర్స్ మాత్రమే వర్క్ చేసేసి మిగిలిన 19 అవర్స్ లేదా 20 అవర్స్ తన ఫ్యామిలీతో గడుపుకుంటూ ఉంటాడు. కానీ ఒక ఎంప్లాయీ అలా చూసుకుందామంటే కాదు. అతనుకున్న 24 గంటల్లో మ్యాక్సిమంగా 8 నుండి 12 గంటలు జాబ్ కోసం కేటాయించుకోవాలి ఖచ్చితంగా. ఇక తను 12 గంటలు జాబ్ చేస్తున్నందుకు ఆ జాబ్ దగ్గరికి వెళ్ళడానికి బిఫోర్గా లేవడం ఇవన్నీ చూసుకున్నట్టయితే యావరేజ్గా అతను జాబ్ కోసమే 12 నుంచి 16 గంటలు ఖర్చు చేసుకుంటుంటాడు. ఇక మిగతా ఉన్న అతను 8 గంటలు తను నిద్రపోవడానికి, తన ఫ్యామిలీతో గడపడానికి చూసుకుంటాడు. ఒక ఎంప్లాయీ లైఫ్ స్టైల్ చూసుకున్నట్టయితే తను పని చేస్తే మాత్రమే అతనికి శాలరీ వస్తుంది. పని చేయకపోతే శాలరీ రాదు. ఒకవేళ అతను ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఎవరైతే తనకి బాస్గా ఉంటారో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని తను బయటికి రావాలి. సో అలా అతనికి టైం ఫ్రీడమ్ అనేసి ఉందా అంటే లేదు. సో ఎంప్లాయీ లాగా ఉన్న వాళ్ళు కూడా ఈ టైం ఫ్రీడమ్ కావాలనుకుంటే ఈ బిజినెస్ మనం చేసుకోవచ్చు. అలాగే ఒక సెల్ఫ్ ఎంప్లాయీ లాగా చూసుకున్నట్టయితే, ఈ సెల్ఫ్ ఎంప్లాయీ ఎవరిని అంటారంటే, ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక వాళ్ళే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్తో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి ఒక షాప్ని కానీ లేదా చిన్న చిన్న ఆఫీసులు కానీ పెట్టుకొని వర్క్ చేసుకుంటుంటారు కదా, వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయీ అంటుంటారు. ఇప్పుడు ఒక సెల్ఫ్ ఎంప్లాయీ లైఫ్ స్టైల్ చూసుకున్నట్టయితే అతను ఇక్కడ
ఎంత యావరేజ్గా అనుకున్నా కానీ ఒక 10 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో 10 lakhs ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ అతను రిటర్న్ తీసుకురావాలంటే సొంత బిజినెస్ కాబట్టి అతను 10 నుంచి 14 గంటలు కష్టపడుతుంటాడు. అంతలా ఎందుకు కష్టపడుతున్నాడంటే తాను పెట్టిన అమౌంట్ని రిటర్న్ రాబట్టుకోవడానికి, అంటే అతనికి అక్కడ రిస్క్ ఉంది కాబట్టి. అతను అంతలా వర్క్ చేసినా కానీ కూడా అతనికి ప్రతిరోజు ఇన్కమ్ వస్తుందా అంటే అతను ఏ రోజు అయితే షాప్ని ఓపెన్ చేస్తాడో ఆ రోజు అతని ఆదాయం, లేదనుకో అతనికి ఆదాయం 0. అంటే ఇక్కడ కూడా ఆయన టైంని ఖర్చు చేస్తేనే సంపాదన వస్తుంది. ఇక ఇతనికి కూడా ఈ టైం ఫ్రీడమ్ అన్నది అస్సలు లేదు. నెక్స్ట్ ఒక బిజినెస్ మ్యాన్ గురించి చూసుకున్నట్టయితే ఇతను కోట్లలో డబ్బు ఉంటుంది కాబట్టి ఒక 100 మందితోటి ఒక కంపెనీని స్టార్ట్ చేస్తాడు. ఇతను ఇంటి దగ్గర ఉండేసి 100 మందికి ఒక సిస్టమ్ని తయారు చేసి వాళ్ళతో డూప్లికేట్ చేయిస్తుంటాడు. సో ఈ 100 మందిలో ఒక 10 మంది రాకపోయినా కానీ కూడా మిగిలిన 90 మందితోటి ఇతను వర్క్ చేయిస్తుంటాడు. వర్క్ చేయించడం వల్ల ఇతనికి మళ్ళీ అమౌంట్ అనేది వస్తూనే ఉంటుంది. టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది కాబట్టి ఇతని అమౌంట్ ప్రతిరోజు ఇతనికి వస్తూ ఉంటుంది. ఇక ఒక ఇన్వెస్టర్ వచ్చేసి ఇతని దగ్గర కోట్లలో డబ్బు ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో కానీ బాండ్స్ రూపంలో కానీ ల్యాండ్ రూపంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. అలా చేయడం వల్ల ఇతనికి ప్రతిరోజు కోట్లలో ఆదాయం వస్తుంది. సో ఇతను కూడా ఏంటంటే ఇంటి దగ్గర ఉండేసి డబ్బు సంపాదించుకోవచ్చు. ఒకసారి సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్లు ఈ ప్రపంచం మొత్తం మీద ఎంత ఉన్నారంటే ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ మాత్రమే ప్రపంచం మొత్తం మీద 95% ఉన్నారు. ఒక బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్గా వచ్చేసి వీళ్ళు 5% మాత్రమే ఉన్నారు. వీళ్ళు 5% మాత్రమే ఎందుకు ఉన్నారంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళని కూడా చూసుకుంటే మీకు అర్థమవుతుంటుంది. మరి 95% మంది దగ్గర ఎంత అమౌంట్ ఉందంటే 5% మాత్రమే మనీ ఉంది. ఈ ఇద్దరి దగ్గర బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్ దగ్గర 95% డబ్బు, టైం ఫ్రీడమ్, లగ్జరీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ స్టైల్ నుంచి మనం కూడా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఒక బిజినెస్ మ్యాన్ ఎర్న్ చేస్తున్నట్టుగా ప్రతి నెల లక్షల్లో ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటూ మనం ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నామో ఈ డ్రీమ్స్ అన్నీ ఒక బిజినెస్ మ్యాన్కి ఖచ్చితంగా ఉంటాయి. మనం కూడా మన ఈ డ్రీమ్స్ అన్నిటిని అచీవ్ చేసుకోవడానికి మనం ఈ బిజినెస్ని చేసుకోవాలి. ఇప్పుడు ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, దీంట్లో మనం ఎలా వర్క్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రపంచంలో వచ్చేసి ప్రతి ఒక్కరూ కన్జ్యూమర్, అంటే మనం ఏదో ఒక వస్తువుని అమ్మడం లేదా కొనుక్కోవడం అలా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనల్ని కన్జ్యూమర్ అంటారు లేదా కస్టమర్ కూడా అంటుంటారు. మనం ఒక కస్టమర్ లాగా ఒక 100 రూపాయల ప్రోడక్ట్ని కావాలంటే వెళ్ళేసి ఒక రిటైల్ షాప్లో కొనుక్కుంటాం. ఆ రిటైల్ షాప్ దీన్ని తయారు చేస్తాడు అంటే లేదు, అతను ఒక హోల్సేలర్ దగ్గర కొనుక్కుంటాడు. హోల్సేలర్ ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర, ఒక డిస్ట్రిబ్యూటర్ కంపెనీ క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ దగ్గర, ఈ కంపెనీ క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కొనుక్కుంటాడు. ఇప్పుడు కస్టమర్ లాగా మనం కొనుక్కున్న 100 రూపాయల ప్రోడక్ట్ కంపెనీ దగ్గర ఎంతకు తయారవుతుండొచ్చు, ఎంత అనుకున్నా కానీ యావరేజ్గా ఒక 40 రూపీస్కి మించి ఎక్కువ ఉండదు. ఇప్పుడు వీళ్ళు కంపెనీ దగ్గర నుంచి కొనుక్కున్నారు, ఇలా మన దగ్గరికి మూవ్ చేసుకుంటూ వచ్చారు. సో వీళ్ళు కూడా పెట్టుబడి పెట్టారు కాబట్టి వీళ్ళ ఆదాయాన్ని కూడా వీళ్ళు మన దగ్గర నుంచే తీసుకుంటారు. అంటే మనం చేసే ఖర్చు నుంచే మన ఆదాయాన్ని వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క 5 రూపాయలు అనుకున్నా కానీ కూడా 40 రూపాయలకి 20 రూపాయలు యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేస్తే దాన్ని మనకి ఎలా ప్రమోట్ చేస్తుందంటే యాడ్స్ రూపంలో, టీవీ యాడ్స్ కానీ మన బయట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో హోర్డింగ్స్ కానీ రోడ్లపైన హోర్డింగ్స్ కానీ పెట్టుకుంటూ ప్రమోట్ చేస్తుంటుంది.
ఇలా యాడ్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు వచ్చేసి సెలబ్రిటీస్ అయ్యి ఉంటారు. వాళ్ళు సినిమా యాక్టర్సే అవ్వచ్చు, లేదా వేరే సెలబ్రిటీస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ పర్సన్సే అవ్వచ్చు, ఎవరో ఒకరు. అలా వాళ్ళు వచ్చేసి కంపెనీ ఒక ప్రోడక్ట్ని ఎంతకైతే తయారు చేసిందో దానికి సమానమైన అమౌంట్ని వీళ్ళ రెమ్యూనరేషన్ లాగా తీసుకుంటారు. అట్లా మనకే తెలియకుండా మన దగ్గర నుంచి వీళ్ళు 60 రూపాయలని తీసుకుంటున్నారు. అలా మన అమౌంట్ వాళ్ళు తీసుకుంటూ ప్రతి ఒక్కరికున్న ఈ డ్రీమ్స్ ఇవేవైతే చెప్పుకున్నామో ఆ డ్రీమ్స్ అన్నిటిని మన అమౌంట్ ద్వారా, మన ఖర్చు ద్వారా వాళ్ళు అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర, ఈ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర రీటైల్ షాప్ ఓనర్ కానీ, హోల్సేలర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, C&F ఏజెంట్ కానీ, సెలబ్రిటీయే కానీ వాళ్ళకి మంచి ఓన్ హౌస్ ఉంటుంది, లగ్జరీ కార్స్ ఉంటుంది, కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్, వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషను, అండ్ కావాల్సినప్పుడల్లా ఫారెన్ టూర్స్, బయట ప్రపంచంలో వాళ్ళకి తెలియని వాళ్ళకు కూడా వాళ్ళు తెలిసి ఉంటారు, సోషల్ స్టేటస్ అండ్ కావాల్సినంత టైం ఫ్రీడమ్. మనం పెట్టుకున్న డ్రీమ్స్ అన్నిటిని మన ఖర్చు ద్వారా వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే, ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే దాన్ని యూజ్ చేసేవాడు కావాలి, అమ్మేవాడు కావాలి. వీళ్ళ 5 అవసరం లేదు. ఒకవేళ యూజ్ చేసేవాడు లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ వాడు ఒక్కడే ఉన్నా కానీ వీళ్ళ 5 అవసరం లేదు. ఒకవేళ యూజ్ చేసేవాడు ఉండేసి మ్యానుఫ్యాక్చరింగ్ వాడు లేకపోయినా వీళ్ళ 5 అవసరం లేదు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కస్టమర్ టు కంపెనీ. కస్టమర్ వచ్చేసి డైరెక్ట్గా కంపెనీ దగ్గర కొనుక్కుంటే దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అని అంటారు. సో ఇప్పుడు కంపెనీ దగ్గర కొనుక్కోవడం వల్ల కంపెనీలో తయారైన 40 రూపాయలకి కస్టమర్కి ప్రోడక్ట్ని దొరుకుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా పోయిన 60% అమౌంట్ ఉంది కదా, దీన్ని మళ్ళీ మనం రిటర్న్ తీసుకోవచ్చు. ఈ రిటర్న్ తీసుకునే దాన్ని కూడా కంపెనీ మనకి ఏం చేస్తుందంటే ఒక ప్లాన్ని తయారు చేసి మనకి ఇస్తుందండి. ఇప్పుడు మనం ఈ కంపెనీలో 60% అమౌంట్ డైరెక్ట్ సెల్లింగ్ రిటర్న్ వస్తుందంటే మనం ఒక 1000 రూపాయలు పెట్టి కంపెనీలో కొనుక్కోవడం వల్ల అందులోంచి 60% అంటే 600 మనకు రిటర్న్ వస్తే ఇందులోంచి మనం సేవింగ్ చేసిన వాళ్ళమే అవుతాం, కానీ ఇక్కడున్న మన డ్రీమ్స్ అన్నిటిని అచీవ్ చేసుకున్న వాళ్ళం అవ్వము. సో మనం మన డ్రీమ్స్ అన్నిటిని అచీవ్ చేసుకోవాలంటే మనకు ఒక ప్లాన్ కావాలి. ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ వచ్చేసి సేమ్ అలాగే మనం ప్రతి నెల 1,00,000 రూపాయలు సంపాదించుకోవడంతో పాటు మన డ్రీమ్స్ అన్ని అచీవ్ చేయాలంటే ఒక ప్లాన్ని తయారు చేసి పెట్టింది. ఆ ప్లాన్ ద్వారా మనం ప్రతి నెల ఈ 60% అమౌంట్ని 7 టైప్స్లో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ వచ్చేసి మన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 కంపెనీ అయిన విస్టేజ్ కంపెనీ. విస్టేజ్ కంపెనీ వచ్చేసి మన ఇండియన్ కంపెనీ అండి. ఇది మన ఇండియాలో 2004లో స్టార్ట్ అయింది. 2004 జూన్ మంత్ 2వ రోజు స్టార్ట్ అయింది. అలా కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్లతోటి 6 డిస్ట్రిబ్యూటర్లతోటి స్టార్ట్ అయిందండి. అలా ఫస్ట్ ఇయర్ కంపెనీ టర్నోవర్ వచ్చేసి 5 CR అంటే 5 కోట్ల టర్నోవర్ జరిపింది. కంపెనీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 2019 గాను కంపెనీలో ఇక్కడ 2 ప్రోడక్ట్లు కాస్త 350కి పైన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. 6 డిస్ట్రిబ్యూటర్లు కాస్త 2,25,00,000 మంది ఉన్నారు. ఇక్కడ కంపెనీ మొదటి సంవత్సరం 5 కోట్లు అయితే రీసెంట్ ఇయర్లో వచ్చేసి 1,854 కోట్ల టర్నోవర్. కంపెనీ ఏ రేంజ్లో గ్రో అవుతుందో మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ వచ్చేసి మన ఇండియన్ కంపెనీ అయినా కానీ ఫారెన్స్లో కూడా రన్ అవుతుంది. అలా మన ఇండియాతో పాటు నేపాల్లో రన్ అవుతుంది, బంగ్లాదేశ్లో రన్ అవుతుంది, బహ్రెయిన్లో రన్ అవుతుంది, దుబాయ్లో రన్ అవుతుంది, ఓమన్లో రన్ అవుతుంది, కువైట్లో రన్ అవుతుంది, ఓమన్లో రన్ అవుతుంది, సౌదీ అరేబియాలో రన్ అవుతుంది, అండ్ రీసెంట్గా థాయిలాండ్లో కూడా స్టార్ట్ అయింది. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ కంట్రీస్లో ఉన్నా కానీ కూడా మీరు ఈ కంపెనీలో జాయిన్ చేసి వాళ్ళ ద్వారా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు
మనం కంపెనీలో ప్రతి నెల ₹1,00,000 సంపాదించుకోవాలంటే 2 పనులు చేయాలి. మొదటిది వచ్చేసి యూస్, సెకండ్ వచ్చేసి ప్రమోట్. ఫస్ట్ యూజ్ వచ్చేసి ఏంటంటే కంపెనీలో మనకి FMCG ప్రోడక్ట్స్ ఉంటాయండి, మన ఇంట్లోకి యూస్ చేసుకునే ప్రోడక్ట్స్. సో మన ఇంట్లోకి యూస్ చేసుకునే ప్రోడక్ట్స్ని విస్టేజ్ ద్వారా పర్చేస్ చేసుకుంటూ మనం యూస్ చేసుకోవాలి. అలా మనం కనుక మన షాప్ చేంజ్ చేసుకుంటే కంపెనీ మనకు ఒక బెనిఫిట్ ఇస్తుంది. ఈ ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరూ సంపాదన తగ్గుతుంది, ఖర్చు పెరుగుతుందని చెప్పేసి ఏదైనా ప్రోడక్ట్ని చేంజ్ చేయాలంటే మాకు ఏదైనా బెనిఫిట్ ఉంటేనే చేంజ్ చేయాలనేసి అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం కంపెనీ మనకి 50% బెనిఫిట్ ఇస్తుంది. అదేంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మన నెక్స్ట్ షాప్ అనుకోండి, అంటే మన ఓల్డ్ షాప్. ఇక్కడ విస్టేజ్, ప్రతి ఒక్కరు ఫస్ట్ మాట్లాడుకునేది ఏంటంటే డిస్కౌంట్. ఇంతకుముందు మనం కొనుక్కున్న ఓల్డ్ షాప్లో కానీ లేదా సూపర్ మార్కెట్లో కానీ వాళ్ళు మనకి ప్రోడక్ట్ని ఎలా అమ్ముతారంటే ఎంఆర్పి ప్రైస్ నుంచి అమ్ముతుంటారు. సో వాళ్ళు మనకి ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వరు. అదే విస్టేజ్లో చూసుకున్నట్టయితే మనకి ప్రతి ప్రోడక్ట్ మీద 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. ఇది మనకి 365 days ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఆఫర్. ఇప్పుడు మనం ప్రతి నెల ఏదో ఒక షాప్లో మినిమం ఇంత అనేసి కొనుక్కుంటుంటాం. ఒక 2,000 కానీ 3,000, 5,000 సమ్ ఒక ఫిగర్ కొనుక్కుంటాం. ఆ ఫిగర్లోంచి వాళ్ళు మనకి ఒక ₹100 ప్రోడక్ట్ని కానీ ₹200 ప్రోడక్ట్ని కానీ ఫ్రీగా తీసుకెళ్ళండి అనేసి ఇస్తారా? ఆఫర్లాగా ఏమీ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కానీ ఏదో ఫెస్టివల్స్ టైంలో ఇస్తుంటారు. అదే మనం విస్టేజ్లో చూసుకున్నట్టయితే మీరు ఎంతైతే ఫిగర్ పర్చేస్ చేస్తారో ఆ ఫిగర్ నుంచి 10% ప్రోడక్ట్ని కంపెనీ ఫ్రీగా ఇచ్చేస్తుంది. మీరు 1,000 పర్చేస్ చేస్తే ₹100ని, 2,000 పర్చేస్ చేస్తే 200ని, 3,000 పర్చేస్ చేస్తే ₹300 ప్రోడక్ట్ని ఫ్రీగా ఇస్తుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి క్యాష్ బ్యాక్. ఈ రోజుల్లో మనము సూపర్ మార్కెట్లో కానీ హోల్సేల్ షాప్స్లలో కానీ ఆన్లైన్లో పే చేస్తున్నాం, లేదా కాల్ స్వైప్ చేసేసి వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. అలా చేసినా కానీ కూడా వాళ్ళు మనకి ఏమైనా క్యాష్ బ్యాక్ ఇస్తున్నారా అంటే ఏమీ ఇవ్వడం లేదు. అదే మనం వెస్టేజ్లో చూసుకున్నట్టయితే మనకి 5 to 11% క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఈ క్యాష్ బ్యాక్ వచ్చేసి ప్రతి నెల 10వ తారీఖు నాడు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఫోర్త్ వచ్చేసి స్పెషల్ కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారండి. ఇదేంటంటే మనం చేసేదాన్నే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే కన్సిస్టెన్సీ అంటారు కదా. అలా మనకు తెలిసిన షాప్స్లో ఎన్ని సంవత్సరాలుగా కొంటూనే ఉన్నాం. అలా ఎప్పుడైనా వాళ్ళు మనకు ఒక 1 month ప్రోడక్ట్లను ఫ్రీగా తీసుకెళ్ళండి అని ఇచ్చారా? లేదు. అదే వేస్టేజ్లో అయితే మనం 4 నెలల వరకు ఒక ₹3,000 యావరేజ్గా కొనుక్కున్నట్టయితే 5th monthలో మనకి ₹2,500 ప్రోడక్ట్లని కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఇది మీకు నచ్చిన ప్రోడక్ట్లు మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మాకు ₹3,000 ఎక్కువ అవుతాయండి అనుకున్నారనుకోండి, ₹2,000ని కూడా మీరు 5 months వరకు పర్చేస్ చేస్తే 5th monthలో మీకు ₹1,250 ప్రోడక్ట్లని కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఇది మీరు కావాలి అనుకుంటేనే, లేదంటే ఇంతకన్నా తక్కువ అమౌంట్తో కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 5th వచ్చేసి ప్రోడక్ట్ హ్యాపీ గ్యారంటీ. ఇదేంటంటే మనం ఇంతకుముందు తెలిసిన షాప్స్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ వాళ్ళు చెప్పారని ఒక ప్రోడక్ట్ని తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఒక పేస్ట్ తీసుకున్నాం అనుకోండి. ఆ పేస్ట్ తీసుకొచ్చుకొని యూస్ చేస్తున్నాం, కానీ అది మనకి నచ్చలేదు. అది మనకి నచ్చక వాళ్ళకి వెళ్ళి రిటర్న్ ఇస్తే తీసుకుంటారంటే తీసుకోరు. అదే మీరు వేస్టేజ్లో అయితే ఒక ప్రోడక్ట్ని కొనుక్కొని 30% యూస్ చేసి కూడా
30 డేస్ లోపు రిటర్న్ ఇవ్వచ్చు. అలా మీరు రిటర్న్ ఇచ్చేస్తే మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేసి ఉంటుంది. ఇది మనం ఒక కస్టమర్ లాగా చేంజ్ చేసుకుంటూ వచ్చే బెనిఫిట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ప్రోడక్ట్ మీద 10 to 20% కదా, యావరేజ్గా ఒక 15%, 10% ప్రోడక్ట్ ఖచ్చితంగా ఫ్రీ ఉంటుంది. బిజినెస్లో స్టార్ట్ చేసిన ఎవరికైనా 5% క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో 5%. ఇది కన్సిస్టెన్సీ వచ్చేసి ఫర్ మంత్ లాగా కౌంట్ చేసుకున్నట్టయితే 20% బెనిఫిట్ ఉంటుంది. సో అన్నీ కౌంట్ చేస్తే 15, 10, 25, 30, 50%. అంటే మీరు జస్ట్ షాప్ చేంజ్ చేసుకున్నందుకు మీకు ఫర్ మంత్కి 50% బెనిఫిట్ వచ్చింది. ఈ 50% బెనిఫిట్నే కనుక ఇక్కడ మనం రెండో దగ్గర చెప్పుకున్నట్టు ప్రమోట్ చేసామనుకోండి ప్రతి నెల, అలా ప్రమోట్ని మనం ఒక రోజుకి 2 గంటల్లాగా ఒక 6 months to 1 year వర్క్ చేస్తే ప్రతి నెల ₹1,00,000 సంపాదించుకోవచ్చు. ఇది ఖచ్చితంగా చెప్తున్నానండి. మీరు కనుక సంపాదించుకోవాలి అన్న ఆలోచన ఉంటే ఈ ₹1,00,000ని 6 నెలల నుంచి 1 year లోపే ఈ బిజినెస్లో ఎటువంటి పెట్టుబడి లేకుండా ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ మంత్లో మీరు ఒక్కరే ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు. మీరు ₹3,000 పెట్టి కొన్నారనుకోండి. మీరు ₹3,000 పెట్టి కొనడం వల్ల కంపెనీ మీకు 50% బెనిఫిట్ ఇచ్చింది. దీన్ని మీరు బిజినెస్ కోసం అని చెప్పేసి దీన్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా 2వ నెలలో వచ్చేసరికి మీరు ఒక 10 మందికి ప్రమోట్ చేశారనుకోండి. ఆ 10 మంది కూడా సేమ్ మీలాగే ₹3,000 పెట్టి కొనడం వల్ల మీ దగ్గర ₹30,000 టర్నోవర్ జరిగింది. ఈ ₹30,000 టర్నోవర్ జరగడానికి కారణం మీరు కాబట్టి కంపెనీ మీకు ₹3,000 ఇస్తుంది. ఇది యావరేజ్గా చెప్తున్నాను మీకు, అంతే. థర్డ్ వచ్చేసరికి మీరు ఈ ₹3,000 సంపాదించామని చెప్పేసి 10 మందికి నేర్పించారనుకోండి. మీరు డూప్లికేట్ చేశారు. అట్లా డూప్లికేట్ చేయడం వల్ల ఈ 10 మంది కూడా ఇంకో 10 మందికి చెప్తే మీ దగ్గర 100 మందితో కూడుకున్న ఒక పెద్ద టీం అయింది. ఆ 100 మంది కూడా సేమ్ అదే ₹3,000 బట్టి పర్చేస్ చేశారనుకోండి. మీ దగ్గర ₹3,00,000 టర్నోవర్ జరిగింది. ఈ 3,00,000 నుంచి కంపెనీ మీకు ₹30,000 అమౌంట్ ఇస్తుంది. ఎవరైతే మీరు చెప్పిన ఫస్ట్ 10 మెంబర్స్ అయితే ఉన్నారో ఆ 10 మెంబర్స్కి 3,000 వస్తుంది. కొత్తగా వచ్చిన 100 మెంబర్స్కి 50% బెనిఫిట్ ఉంటుంది. 4th మంత్ వచ్చేసరికి ఈ 100 మందితో కలిపి మీరు ఇంటి దగ్గర కానీ ఏదైనా హాల్లో కానీ ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని మీరు ఎర్న్ చేసిన ఈ 30,000 గురించి వాళ్ళకి చెప్పి ఎలా చేశారు అని చెప్పి వాళ్ళకి నేర్పించడం వల్ల ఈ 100 మంది కూడా ఇంకో 10 మందిలాగా చెప్పుకున్నట్టయితే మీ దగ్గర 1000 మందితో కూడుకున్న ఒక పెద్ద టీం అవుతుంది. ఆ 1000 మంది కూడా సేమ్ అదే 3,000 పెట్టి కొనుక్కున్నట్టయితే మీ దగ్గర 30,00,000 టర్నోవర్ జరుగుతుంటుంది. ఈ 30,00,000 టర్నోవర్ జరగడం వల్ల అది మీ దగ్గర నుంచి జరిగింది కాబట్టి కంపెనీ మీకు ₹3,00,000 చెక్ ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం ఎంతమందికి అయితే ప్రమోట్ చేస్తుంటామో అలా మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. మనం ఈ బిజినెస్ గురించి స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు మనం ఈ బిజినెస్ని మనకు కావాల్సినప్పుడే వర్క్ చేసుకుంటూ మనకు కావాల్సినట్టుగా ఎర్న్ చేసుకునేటట్టుగా మనం ఈ టైం ఫ్రీడమ్ కోసమని స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ బిజినెస్ గురించి ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పుకుందాం. వన్ ఫైన్ డే మీరు ఎటువంటి వర్క్ చేయట్లేదు. అప్పటిదాకా మీరు ఏం చేసినారంటే ఒక బిజినెస్ మ్యాన్ ఎలాగైతే ఒక సిస్టమ్ని క్రియేట్ చేశాడో ఎలా అయితే ఒక సిస్టమ్ క్రియేట్ చేశాడో మీరు కూడా మీ కింద ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. ఇక్కడ మీరు కూడా సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల మీరు పని చేయకపోయినా కానీ కూడా ఇక్కడ మీ టీం అందరూ వర్క్ చేస్తుంటారు కాబట్టి మీ టర్నోవర్ జరుగుతూనే ఉంటుంది. మీకు వచ్చే ఇన్కమ్ మళ్ళీ మీకు వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు కూడా ఈ వ్యాపారం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకున్నారు.
ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకొని ప్రతి నెల మీరు ₹1,00,000 సంపాదించినట్టయితే ఇక్కడ మీరు చెప్పుకున్న ప్రతి ఒక్క డ్రీమ్ని మీరు అచీవ్ చేయవచ్చా లేదా ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి, అంటే మీరే ఊహించుకోండి. నెలకి 10,000 సంపాదిస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది, ₹1,00,000 సంపాదిస్తే మన లైఫ్ ఎలా ఉంటుందని మీరే ఊహించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.